ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం. ఏంటి అంటే, ఆయనను ఒక సామాజిక వర్గానికి, లేకపోతే ఒక కులానికో, లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా ఈరోజు మనం కొంతమంది పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. కానీ అది నిజమైనటువంటి విషయం కాదమ్మా. ఆయన అనేక డిగ్రీలు తీసుకొని ఈరోజు మనం చూస్తా ఉన్నాము మీడియాలలో ఇంకో దగ్గర స్వతంత్రం వచ్చిన 75-80 సంవత్సరాల తర్వాత కొంతమంది దళిత నాయకులు వచ్చి ఈరోజు ఏంటి అంటే మాకు అన్యాయం జరిగింది అని చెప్తా ఉన్నారు. అవును. మేము మ్యారేజ్ చేసుకుంటే ఒక అమ్మాయిని పరువు హత్యతోని, పరువు అనే పేరుతోనే హత్యలు చేస్తున్నారని చెప్తున్నారు. గుడులకు వెళ్తే తలుపులు వేస్తూ ఉన్నారు, తాళాలు వేస్తూ ఉన్నారు, రానియట్లేదని చెప్పేసి కొన్ని సందర్భాలలో కొంతమంది స్వాములు చెప్తా ఉన్నారు. అవును. ఈరోజు 75-80 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉంటే, నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహలకు అందనటువంటి విషయాలు అవి.